హలో మిత్రులారా, విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీకి సంబంధించి ఫస్ట్ వీక్ వరకు కూడా మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. అయితే ఇప్పుడు సెకండ్ వీక్లోకి అడుగుపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు దీనికి సంబంధించి మరి పోటీగా రవితేజ నటించిన ఇరుముడి సినిమాకి సంబంధించి అప్డేట్స్ అయితే వచ్చింది. మరి ఈ సినిమాకి రెండు సినిమాలకి సంబంధించి మరి కంబైన్డ్గా కలెక్షన్స్ విషయానికి వచ్చినట్లయితే మనం చూసేద్దాం. అయితే మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఉంటుంది, న్యూస్తో పాటుగా కలెక్షన్స్ అప్డేట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు డైలీ ఫాలో అవడం కోసం ఫ్రీగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ముఖ్యంగా రవితేజ నటించిన ఇరుముడి సినిమా థియేటర్లోకి రావడం, ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ కూడా రావడంతో విశ్వనాథ్ అండ్ సన్స్ బుకింగ్పై అయితే ప్రభావం పడినట్లయితే మనకి తెలుస్తూ ఉంది. ముందుగా సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కనుక చూస్తే మొదటి రోజు ఇండియాలో 15.35 కోట్ల వరకు అయితే కలెక్ట్ చేసింది. ఇక రెండో రోజుగా చూసినట్లయితే 22.25 కోట్లు వచ్చింది. ఇది అధికారికంగా అఫీషియల్గా రిలీజ్ చేసిన కలెక్షన్స్ రిపోర్ట్ అయితే మీ వరకు తీసుకురావడం జరిగింది, కాబట్టి స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇక మూడవ రోజు 20.55 కోట్లు వరకు కూడా కలెక్ట్ చేసింది. నాలుగో రోజు చూసినట్లయితే 7.80 కోట్లు, ఐదో రోజు 6.35 కోట్లు, ఆరో రోజు 5.10 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేసింది. ఇక ఏడవ రోజు మనం గమనించినట్లయితే 4.20 కోట్ల వరకు కూడా వసూలు చేసింది ఈ సినిమా. అంటే 7 రోజుల్లో ఇండియాలో సినిమాకు 81 కోట్లకు పైగా మనకి బడ్జెట్ అనేది రావడం జరిగింది. నెట్ మనకి వచ్చినట్లయితే 94.32 కోట్ల వరకు కూడా గ్రాస్ అయితే సాధించింది. అంత బాగానే ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో విషయానికి వచ్చినట్లయితే ఈ సినిమా సూర్యకు చాలా స్ట్రాంగ్ మార్కెట్గా నిలిచిందని చెప్పుకోవాలి. ఎట్లా అంటారా, ఇప్పటి వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో సుమారు 38.40 కోట్ల రూపాయల వరకు కూడా కలెక్షన్స్ అయితే వచ్చినట్లు ఆ ట్రేడ్ వర్గాలు అయితే అంచనా. ఇందులో నైజంలో చూసినట్లయితే కనుక 12.13 కోట్లు షేర్ అయితే వచ్చింది. సీడెడ్లో చూసినట్లయితే 1.96 కోట్లు, ఆంధ్రాలో చూసినట్లయితే 9.58 కోట్ల వరకు కూడా షేర్ అనేది ఈ సినిమాకి రావడం జరిగింది. ఇక ఓవర్సీస్లో కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. ముఖ్యంగా అమెరికాలోనే సుమారు $2 మిలియన్ల అయితే వచ్చింది. అంటే దాదాపుగా 19.14 కోట్ల రూపాయల వరకు కూడా వసూలు అయితే చేసింది ఈ సినిమా. ఇక ఇతర ఓవర్సీస్ మార్కెట్లతో కలిపి 7 రోజులకు ఓవర్సీస్ గ్రాస్ సుమారు 48.8 కోట్లు నమోదైందన్నట్లుగా మనకు తెలుస్తుంది. అర్థమైంది కదండి మీకు. 48.8 కోట్లు అంటే చాలా బాగా వచ్చింది, మంచి కలెక్షన్స్ అయితే సాధించింది ఇండియాలో. ఇక ఓవర్సీస్ కలిపి సుమారు 143 కోట్ల వరకు కూడా వరల్డ్ వైడ్ గ్రాస్ అయితే సాధించినట్లు మనకి అధికారికంగా రిపోర్ట్లు అయితే చెప్తా ఉన్నాయి. ఇక ఇప్పుడు అసలు టెన్షన్ అయితే మొదలైంది. డే 8 అంటే 8వ రోజు అడుగుపెట్టినప్పటికీ దగ్గర అయ్యేసరికి శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇండియాలో దాదాపు 1500 షోల నుంచి కేవలం 1.51 కోట్ల అంటే 1.51 కోట్లు, దాదాపుగా 1.5 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చినట్లు తెలిసింది. ఫస్ట్ షో సెకండ్ షోలకు కూడా పెద్దగా బుకింగ్స్ అయితే పుంజుకునే పరిస్థితి ఎక్కడా కూడా మనకి కనిపించలేదని ట్రేడ్ వర్గాలు అయితే ఒక సందర్భంగా చెప్తున్నాయి. మరి ఇప్పుడు ఈ యొక్క అంచనా ప్రకారం, అఫీషియల్గా వచ్చిన ఈ యొక్క అంచనా ప్రకారం 8వ రోజు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 50 లక్షలు, తమిళనాడులో నుంచి అయితే 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ నుంచి చూసినట్లయితే 1.50 కోట్లు రావచ్చు. మొత్తంగా 8వ రోజు వరల్డ్ వైడ్గా దాదాపు 5 కోట్ల రూపాయలు మాత్రమే గ్రాస్ వచ్చే అవకాశం ఉందని మనకి తెలుస్తూ ఉంది. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఫస్ట్ వీక్లో చాలా స్ట్రాంగ్గా నడిచిన విశ్వనాథ్ అండ్ సన్స్కు ఇప్పుడు ఇరుముడి రూపంలో గట్టి పోటీ అయితే ఎదురైందని చెప్పుకోవాలి. ముఖ్యంగా తెలుగు మార్కెట్ ఈ సినిమాకు ఇప్పటి వరకు చాలా సపోర్ట్ ఇచ్చింది, కానీ సెకండ్ వీక్లోకి వచ్చేసరికి ఇదే స్థాయి మనకి కనిపించడం లేదు. థియేటర్లో మరి చాలా వరకు కూడా ఆడియన్స్ అంతా కూడా తెలుగు హీరో కాబట్టి మన రవితేజ మరి వాటికి కూడా కనెక్ట్ అయి ఉంటారు. దానికి తోడు మరి శుక్రవారం పండగ నాడు రావడంతో ఇంకాస్త ఈ యొక్క సినిమాపై మళ్ళారని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ఆక్యుపెన్సీ కొనసాగుతాయా లేదా అనేది అయితే కాస్త కీలకమనే చెప్పుకోవాలి. మరోవైపు సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా పెద్దదే. ఈ సినిమాకు సుమారు మనం చూసినట్లయితే 130 కోట్ల బడ్జెట్ అనమాట. వరల్డ్ వైడ్గా 90 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ అనేది జరిగినట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ యొక్క బ్రేక్ ఈవెన్కు సుమారు 92 కోట్ల షేరు, దాదాపు 200 కోట్ల గ్రాస్ అవసరమని ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. కాబట్టి ఇప్పటి వరకు కూడా వచ్చిన కలెక్షన్స్ కనుక చూస్తే ఆ సినిమా సేఫ్ జోన్లోకి అయితే చాలా దగ్గరగానే వెళ్ళింది. కానీ
200 కోట్ల గ్రాస్ టార్గెట్ను చేరుకోవాలంటే సెకండ్ వీక్లో కూడా స్ట్రాంగ్గా రన్ అవ్వాల్సిందే. మంచిగా రన్ అవ్వాలంటే, అంత పుష్ రావాలంటే ప్రస్తుతానికి మనకి వేరే సినిమా కూడా పోటీకి వచ్చింది రవితేజ గారిది. మరి ఒక సినిమాతో అంతలా పుంజుకోవాలి అంటే మామూలు విషయం ఏం కాదు. ప్రజెంట్ అయితే మరి పండగ సందర్భంగా ఈ సినిమా ఆల్మోస్ట్ జనాలందరినీ కూడా ఆకట్టుకుంది. మొత్తంగా చూస్తే ఫస్ట్ వీక్ సూర్యకి అదిరిపోయే రన్ వచ్చినప్పటికీ కూడా సెకండ్ వీక్లో మాత్రం ఇరుముడి ఎఫెక్ట్తో పాటు కలెక్షన్స్పై ఒత్తిడి పడే అవకాశం ఖచ్చితంగా మొదలైందని చెప్పుకోవాలి. ఇప్పుడు వీకెండ్లో విశ్వనాథ్ అండ్ సన్స్ ఎంతవరకు కూడా పుంజుకునే అవకాశం ఉందనేది కనుక చూసినట్లయితే ఇది కొంచెం కీలకమైన విషయం అనేది చెప్పుకోవాలి. డే 8 మనం అంచనా చూసినట్లయితే 5 కోట్ల వరకు కూడా వరల్డ్ వైడ్ వేసుకోవచ్చు. అదేవిధంగా 7 డేస్ ఇండియా నెట్ చూసుకున్నట్లయితే 81.60 కోట్లు. మరి అదే 7 డేస్కి ఇండియా గ్రాస్ కలెక్షన్ చూసినట్లయితే 94.32 కోట్లు. ఇక అదేవిధంగా వరల్డ్ వైడ్గా 7 రోజులకి చూసుకున్నట్లయితే సుమారు 143 కోట్లు. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పిస్తాను. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ కనుక సుమారు చూసినట్లయితే 200 కోట్ల గ్రాస్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈ యొక్క సెకండ్ వీక్లో కలెక్షన్స్ పెరిగితే మాత్రం సినిమాపై మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద కాస్త షేక్ అయితే అవకాశాలు ఉంటుంది. మరి చూడాలి, ఇరుముడి ఎఫెక్ట్ అనేది ఎక్కువగా తగిలే అవకాశాలు ఉంటుందా, లేకపోతే యథావిధిగా మనకి ఈ యొక్క సూర్యకున్న ఫాలోయింగ్ని బట్టి యథావిధిగా కొనసాగుతుందా అనేది అయితే మాత్రం చూడాల్సిందే. ఇరుముడికి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే చూద్దాం. ఓటీటీ రైట్స్ ఎంతవరకు కూడా బిజినెస్ జరిగింది అనేది ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఎవరైనా చూడలేనట్లయితే ఒకసారి ఆ వీడియోని చెక్ చేయొచ్చు. ఇక ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగింది అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు నైజాంలో 8 కోట్లు, ఆంధ్రాలో 8 కోట్లు, సీడెడ్లో 2 కోట్లు, తమిళనాడులో చూసుకున్నట్లయితే 1 కోటి, కర్ణాటకలో 1.25 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ 5 కోట్లుగా ఉంది. కలిపి మొత్తం మీద వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగిందంటే సుమారు 25 కోట్లు అయితే మనం అంచనా వేయచ్చు. దీనికి తగ్గట్లుగా మరి బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారు 25 కోట్ల షేరు, లేదంటే 50 కోట్ల గ్రాస్ అయితే ఉంది. అంటే ఇరుముడికి భారీ 100 కోట్ల టార్గెట్ లాంటిది లేదు. అంటే 50 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ దాటితే తప్ప సినిమా థియేట్రికల్గా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే ఇప్పుడు డే 1 మరి మొదటి రోజు కలెక్షన్స్ అనేది చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి దీని ప్రకారం చూసినట్లయితే 15.5 అంటే దాదాపుగా 17 కోట్ల గ్రాస్ అయితే వస్తే మొదటి రోజు బ్రేక్ ఈవెన్ టార్గెట్లు దాదాపు మూడో వంతు వరకు కూడా రికవరీ చేసినట్లే అవుతుంది. ఇది రవితేజ సినిమాకు మంచి ప్రభావం అనేది చెప్పుకోవచ్చు. అయితే అసలు పరీక్ష మాత్రం శనివారం, ఆదివారం మొదటి రోజు వచ్చిన పాజిటివ్ టాక్ వీకెండ్లో కూడా కొనసాగితే మాత్రం ఇరుముడి కలెక్షన్స్ అయితే మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, ఎమోషనల్ కంటెంట్ నచ్చే ప్రేక్షకులు సినిమాకు ఎంతవరకు ఆదరిస్తారనేది చాలా కీలకం. ఇక మొత్తం మీద చెప్పాలంటే మాత్రం ఇరుముడి డే 1 ఓపెనింగ్స్ మాత్రం పాజిటివ్గా అయితే కనిపిస్తూ ఉంది. ఇండియా గ్రాస్ కలెక్షన్స్ మొదటి రోజు చూసినట్లయితే 14 నుండి 15 కోట్ల రూపాయల వరకు అయితే ఉంది. అదేవిధంగా ఓవర్సీస్ గ్రాస్ చూసినట్లయితే 1 కోటి నుంచి 2 కోట్ల వరకు అయితే ఉంది. వరల్డ్ వైడ్గా డే 1 చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ అయితే 15 నుంచి 17 కోట్ల వరకు కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు వరల్డ్ వైడ్గా థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగిందయ్యా అంటే కనుక 25 కోట్ల రూపాయల వరకు సుమారు అయితే మనకి తెలుస్తూ ఉంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారు 50 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అయితే ఉంది. ఇక అదేవిధంగా మూవీ బడ్జెట్ చూసినట్లయితే సుమారు 45 కోట్లు. అయితే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక ఇవన్నీ కూడా డే 1కి సంబంధించిన ఫైనల్ కలెక్షన్స్ కాకుండా ఆల్మోస్ట్ ఇంతవరకు కూడా కలెక్ట్ చేసిన విషయాలు అయితే మీ వరకు తీసుకురావడం జరిగింది. ఇది ఒక అంచనా కింద మీరు పెట్టుకోవచ్చు. అఫీషియల్గా అధికారికంగా వచ్చిన అప్డేట్ కూడా తర్వాత మీ వరకు తీసుకురావడం జరుగుతుంది. ఏమాత్రం కూడా మిస్ అవ్వకుండా ఆ వీడియోను కూడా చెక్ చేయండి. ప్రతిరోజు కూడా డైలీ అప్డేట్స్ అనేది మీరు ఛానల్ ద్వారా ఫాలో అవ్వడం కోసం ఫ్రీగా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి. చాలా వరకు కూడా అన్నీ కూడా గ్యాదర్ చేసుకొని కలెక్ట్ చేసుకొని మీ వరకు అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉన్నాను. సో మీ యొక్క సపోర్ట్ అనేది లైక్ ద్వారా తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మీ యొక్క లైక్ అండ్ షేర్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ మీ యొక్క అభిప్రాయం సినిమాపై మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.